ఎందుకండి, కారు మాకెందుకండి. ఆ ఇంట్లో ఏ కొండగా మారిపోయింది? విషపు కొండగా మారిపోయింది. ఈ రోజున నీకు మంచి స్వభావం, ప్రార్థన చేసే స్వభావం, కలివిడి స్వభావం, ఇచ్చే స్వభావం, ప్రోత్సహించే స్వభావం, ఆదరించే స్వభావం, ఇంకొకరు కనబడితే నువ్వు నీలాగా ఎవరు గౌరవించలేదు. కానీ ఆ చిన్న వెర్రి దాక్షాక్షిగా ఎలాగైతే పాడు చేసిందో ఆ స్వభావం, నెలకొక్కసారి ఉన్న స్వభావం, వారానికి ఒక స్వభావం నిన్ను పాడు చేస్తుంది. వెర్రి దాక్షాక్షిగా విషపు కొండగా మార్చేసింది. కానీ కొండను ఏం చేయలేము, మనం డమ్ చేయలేము. ఈ కొండను పగలగొట్టలేము. ఈ కొండలో ఏమేసారు? కొంచెం అద్భుతం చెప్పండి, గట్టి చెప్పండి. కొండలో ఏమేసారు? ఈరోజు నువ్వు నేను పిండి వేయకల్లా నీ విషపు కొండలో ఈ వాక్యాన్ని నోనకి వేయి. నీదొక విషపు కొండ, ప్రసంగం చేస్తున్న ఈ అన్నయ్యది కూడా విషపు కొండ. కానీ ఈ వాక్యం నాలోకి వెళ్ళినాక, నీలోకి వచ్చినాక, నీలోకి వెళ్ళినాక ఇది ఆశీర్వాదం ఉండగా